హలో ఫ్రెండ్స్, ఇవి చూసారా? ఇవి ఎందుకు తెచ్చానంటే ఆన్లైన్లో బుక్ చేశాను నేను. ఇవి ఎందుకంటే మాకు ఇండోర్ ప్లాంట్స్ ఉన్నాయి. ఎప్పుడన్నా ఏదన్నా బయటికి ఊర్లు వెళ్ళినప్పుడు వాటర్ వేయటానికి ఇబ్బంది లేకుండా ఉండటం కోసమని ఇలా పెడితే కొంచెం కొంచెంగా వాటర్ చుక్కలుగా డ్రాపులుగా పడతాయి కదా, అప్పుడు కొంచెం వేరు తేమతో ఉంటుందన్న ఉద్దేశంతో నేను యూట్యూబ్లో చూసి ఆన్లైన్లో ఉంటే ఫ్లిప్కార్ట్లో బుక్ చేసుకున్నాను. ఇవి ఎలాగా పెట్టాను చూడండి. బాటిల్స్కి 12 వచ్చినాయి. మొత్తం 12 వస్తే ఇవి ఇలాగండి ఇలా ఫిట్ చేశాను. అన్నీ బాటిల్స్ దొరకటం కష్టమైంది. 12 బాటిల్స్ ఈ 12 ఇలా సెట్ చేశానండి. ఇగోండి, ఈ పీకలో ఇలా పెట్టాలి. చూసారా? ఇటు తిరిగి ఉండాలండి. ఇది చూసారుగా, ఏ బాటిల్ సైజ్ దొరికితే ఏ బాటిల్కి సెట్ అయితే అట్లకి పెట్టేశానండి. కొన్ని డబ్బాలకి మూతలు టైట్ అయిపోయినాయి, కొన్ని లూజ్ అయిపోయినాయి. కరెక్ట్ సెట్ అయినాయి, సెట్ చేసుకున్నాను నేను. ఎలా పెడతానో చూడండి. వీటిల్లో వాటర్ నింపాలి. ఇలా ఇందులో వాటర్ నింపుకొని, నేను ఎక్కువ పోయట్లేదండి, హాఫే పోతున్నా. 1 డేకే కదా, మనం ఎన్ని రోజులు ఉంటాము అన్ని డేస్కి పోసుకుంటే సరిపోద్ది. నిండా కావాలి 4 రోజులు ఉంటాము అనుకుంటే నిండా పోసుకోవచ్చు. నేను పోయలేదు. ఇలా మూత పెట్టాలన్నమాట. ఇలా లీక్ అవుతుందో లేదో చూసుకోవాలి. వెళ్ళి టైట్ చేయాలి. ఇదిగోండి, లీక్ అవుతుంది చూసారా? ఇలా లీక్ అవ్వకూడదు. లీక్ అవ్వని బాటిల్ అయితే తీసుకోకూడదు. ఓకే, ఇలా నింపేశాను. ఇలా నింపినవి బాటిల్స్ ఎలా పెడతానో చూడండి. ఇలా ఉంది కదండి, ఇలాగా నీళ్లు పోతనే లేదో చూసుకోండి. లీక్ ఏమీ లేదు, కరెక్ట్గా సెట్ అయింది. ఈ బాటిల్కి ఈ చెట్టు ఉంది కదా, ఈ చెట్టుకి ఇలాగా దోపేసేయాలన్నమాట. చూడండి ఎలా దోపేసానో. అలా దోపి మనం ఏం చేయాలంటే, ఇది ఉంది కదా, ఇది డ్రాప్స్గా పడేటట్టుగా, ఇదిగోండి, ఇది లీక్ చేయాలన్నమాట. ఇలా నిలబెట్టాను కదా, నిలబెట్టింది ఇలా లీక్ చేస్తే మీకు కరెక్ట్గా కనిపించట్లేదు. అయ్యో సారీ. ఇది చూడండి, ఇలా ఉంటుంది కదా. మీకు చెట్లో పెడితే అర్థం అవ్వటం లేదని నేను బయటికి పెట్టి చూపిస్తున్నాను. చెట్లో ఇదిగోండి ఇలా డ్రాప్స్ పడుతుందా, అదిగోండి ఆ డ్రాప్స్ ప్రకారం మనం ఇలా వదులుకోవాలి. ఇలా చూసారా? దీనిలో ఇలాగ గుచ్చేసేయాలన్నమాట. ఇలా గుచ్చేసేయాలి. గుచ్చేసి ఇది గాలికి పడిపోతుందేమో అనిపిస్తే కనుక మీరు ఈ చెట్టుకి ఇలాగా కట్టేసుకోవాలి. కట్టేసుకుంటే ఇంకా అలా ఉండిపోద్ది అనమాట. ఇప్పుడు ప్రజెంట్ అలా వదిలేసాను నేను. ఇక పాదులో ఏర్లకి ఒక్కొక్క డ్రాప్ పడి తేమ ఉంటుంది. అది చుక్కలుగా పడతా ఉంది చూసారా? కావాలంటే మనం పెంచుకోవచ్చు. ఇదిగోండి, ఇట్లా సిలైన్ ఎక్కిస్తాను చూసారా? అలా పడతా ఉంటాయి. మనకు స్పీడ్ కావాలంటే స్పీడు, స్లో అంటే స్లో. అది మనం మార్చుకోవాలండి. ట్యాప్లో వాటర్ ఎలా మార్చుకుంటామో అలాగా మనకి సిలైన్ ఎక్కించేటప్పుడు ఎలా ఎక్కిస్తారో, బారుగానా సుక్కలుగానా అని, ఆ విధంగా మనకు ఆ చెట్టుకి ఎంత వాటర్ అవసరం అయిద్దో ఆ విధంగా మనం అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఇలా ఇండోర్ ప్లాంట్స్ ఉన్నాయి నాకు, కానీ నేను తెచ్చిన డజన్ అస్సలు చాలలేదండి. ఇంకా 2-3 డజన్లు అయితేనే సరిపోతాయి. నాకు బాటిల్స్ సెట్ అవ్వటం లేదు. ఈ బాటిల్ ఎన్ని బాటిల్ తెచ్చినా వేస్ట్ అయిపోయినాయి. కరెక్ట్గా బాగూడదు కదా. ఇలాగ స్ప్రైట్ బాటిల్కి ఓకే అయ్యింది. ఇలా నిలబెట్టేసాను. కొన్ని బాటిల్ సెట్ అయిపోయినాయి. ఇలా నిలబెట్టాను. సోడాయి కూడా అండి, కొన్ని సెట్ అయినాయి, కొన్ని మళ్ళీ టైట్ అయిపోయినాయి, లూజ్ అయిపోయినాయి. ఇలా ఏ బాటిల్కి ఆ బాటిల్ అలా పెట్టేశాను. చూడండి, ఇలాగా వాటర్ ఎలా వస్తాయి అనేది మీకు చూపించాను. ఇలాగా ఇవ్వండి, ఇది తిప్పుకోవాలి. మనం వెళ్ళేటప్పుడు ఏం చేయాలంటే డ్రాప్స్ పడుతున్నాయి చూసారా? ఎలా పడుతున్నాయో అలా పడుతూ ఉంటాయి. ఇలా పడుతూ ఉన్నాయి చూడండి. ఒక్కొక్క డ్రాపు అలా సెట్ చేసుకోవాలి మనం. గుడ్డి బాటిల్ పెట్టాను ఇక్కడ. ఈ చెట్టుకి చిన్నది కదా కుండి, అందుకే చిన్నది పెట్టాను. చూడండి పడుతున్నాయా? చూసారా? పడుతున్నాయా?
అలా అలా పడుతూ ఉంటాయి. మళ్ళీ టైట్ చేసేసుకోవాలి. మనం ఎన్ని రోజులు ఎంత వాటర్ అవసరమైద్దో అంతవరకే మనం పెట్టుకుంటే దారగా పడాలా, వన్ చుక్కలుగా పడాలా అనేది చూసుకొని మనం సెట్ చేసుకోవాలి. ఇవన్నీ ఇది చూడండి, ఇలాగ పెట్టాను. ఇలా పెట్టింది వాటరు అలా మనకి కావాల్సింది. ఇది బాటిల్ సెట్ అవ్వలేదు, ఇవ్వండి అలా పడతా ఉంటాయి అన్నమాట. మీరు కూడా చెట్లు పెంచుకునే వాళ్ళు ఎవరన్నా ఉంటే ఇలాగా ఊరెళ్ళాలి, వాటర్ పోసేవాళ్ళు ఎవరో ఉండరా అనే బెంగ లేకుండా ఇలా పెట్టేసుకోండి. ప్రాబ్లం ఏమీ ఉండదు. చక్కగా 4 రోజులు 5 రోజుల వరకు కూడా ప్రాబ్లం ఉండదు. 1 వీక్ కూడా పర్వాలేదు. పెద్ద బాటిల్ పెట్టేసుకుంటే ఇలాగ స్ప్రైట్ బాటిల్ ఉంటుంది కదా, ఇలాంటి స్ప్రైట్ బాటిల్ ఫుల్గా పెట్టేసి తాడేసి కట్టేస్తే ఒక కర్ర పెట్టుకొని అవి కూడా సెట్ చేసుకోండి. కింద గాలికి పడుకోకుండా చేసుకుంటే సేఫ్. చెట్లు సేఫ్, అన్నీ సేఫ్, బాగుంటాయి. చెట్లు పాడవు. వచ్చేది ఎండాకాలం కదా, పెంచుకోవాలంటే అందరూ కొంచెం ఇబ్బంది పడతారు. నాకు ఇంకా బాటిల్స్ కావాలి, ఇంకా ఆర్డర్ పెట్టుకోవాలి. ఇవ్వండి బోళ్ళని చెట్లు ఇంకా బయట కూడా ఉన్నాయి, బోళ్ళని ఉన్నాయండి. ఇవన్నీ అవ్వదు నాకు, బోళ్ళని చాలా కావాలి. ఒక 100 ఉంటాయి మొత్తం నాకు ఇండోర్ ప్లాంట్స్. ఓకే, బాయ్ బాయ్. ఈ వీడియో మీకు తెలపటం కోసమని నేను చేశాను. ఓకే, మీకు తెలుసు ఆల్రెడీ యూట్యూబ్ చూసుకునే వాళ్ళల్లో పెట్టుంచారు. నేను అందులో చూసే ఇలా ఆర్డర్ పెట్టాను. నేను చేశాను కాబట్టి ఒక వీడియో చేద్దామన్న ఉద్దేశంతో చేశాను. ఓకే, బాయ్ బాయ్.